హాయ్ గైస్, ఈరోజు జనవరి 2. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఏం ఆటనో తెలుసుకుందాం. ఏ జోనా, ఏం ఆట ఆడుతున్నావు? అదేంటిది అది? వాట్స్ దట్? పడేసినావా? తిన్నావా? ఆమ్ గుగ్గు కూరనా? గుగ్గు చియ్య కూర. దా పంపా. ఈరోజు కర్రీ మటన్, మూల్యం బొక్క అండ్ బగారా బువ్వ. చాలు బాగా వేస్తున్నాం, అంత సగం తీసేయాలి. సరేలే ఉండండి. ఎట్లుంది కర్రీ? నా ప్లేట్లు అడిగేసావు ప్లీజ్. కర్రీ చాలా బాగుంది. బగారా బువ్వ ఏది తిన్నా కానీ ఇంటికాడ ఫుడ్ అనేది మాత్రం ఏది బీట్ చేయదు, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా కానీ నా దృష్టిలో. సిపి అయితే ఇంటికాడది ఖరాబ్ అయింది, స్టార్ట్ అయితే లేదు. సో అందుకే ఇప్పుడు చూస్తున్నా ఎట్లా దీన్ని ఏమైనా చేయొచ్చా అని చెప్పి. దుమ్ము పట్టింది అనుకుంటా, మేబీ అదే రీజన్ కావచ్చు పని చేయకపోవడానికి. సో ఇప్పుడు ఒకసారి ఇప్పి సెట్ చేద్దాం. సిపియు పాడైపోయింది. ఇది నా పాత ల్యాప్టాప్. లాస్ట్ ఇయర్ ఒక సిపియు అయితే తీసుకున్నా. సిపియు ఇది ఖరాబ్ అయిపోయింది. కొంచెం క్లీనింగ్ చేసిన అయినా కానీ పని చేస్తలేదు. ఇది నా ఓల్డ్ ల్యాప్టాప్. సో ఇది కూడా పని చేస్తలేదు, అంటే కొంచెం కనెక్ట్ చేయడానికి చూస్తున్నా. నా ఫస్ట్ ల్యాప్టాప్ ఇదే. ఇది నాది కూడా కాదు, నేను గుంజుకున్నా. నాది కూడా కాదంటే ఇది మా అక్కది. మా అక్క దగ్గర నుంచి మా అక్కకి ఇస్తే నేనే వాడి నా సొంతం చేసుకున్నా. ఇది సెటప్ చేయడానికి రీజన్ ఏంటంటే సిపియు ఖరాబ్ అయిపోయింది. దీన్ని మంచిగా చేయించాలి. అంటే మంచిగా చేయించాలంటే నేనే చేస్తా, ఎవరు అవసరం లేదు. ఇది నా పాత పీసీ, దీన్ని కనెక్ట్ చేసిన. దీని డిస్ప్లే మొత్తం ఖరాబ్ అయిపోయింది, అందుకే నేను అప్పుడు ఒకటి మానిటర్ పెట్టుకున్నాను. ఇది 4GB ర్యామ్, సారీ 2GB ర్యామ్ ఉండే, కానీ దీన్ని 4GBకి అప్గ్రేడ్ చేసిన. సో ఈ తిప్పలంతా ఏంటిదంటే స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ సీజన్ వచ్చింది కదా, దానికోసం ఈ తిప్పలంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో ఈ రోజు స్ట్రేంజర్ థింగ్స్ అయితే చూస్తున్నాము. ఫైనల్లీ అంత సెటప్ అయిపోయింది. సో ఇదే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 8 సీజన్ 5 ఎపిసోడ్ 8. స్ట్రేంజర్ థింగ్స్ ఎపిసోడ్ 8 లాస్ట్ ఎపిసోడ్. అదేంటిది చెప్పు. అదేంటిదమ్మా? ట్రైన్ ఫిక్స్ చేయమని చెప్పు. మంచిగా ఉందట. మీ డాడీని సెట్ చేయమని బెడ్లా. షో మీ యువర్ టాయ్స్. జోనా, షో మీ యువర్ టాయ్స్. జోనా చూపెట్టు మా. తీసియాలా? జోనా లెక్క కౌంట్. కార్లు కౌంట్ చేయి. స్ట్రైట్ వెయిట్, అన్ని స్ట్రైట్ వెయిట్. ఫస్ట్ లా కౌంట్. 1 2 3 4 5 6 10 8 9. వావ్ క్లాప్స్. వెరీ గుడ్. టైగరా? ఇది టైగర్, ఇది లయన్. ఐ థింక్ దిస్ ఇస్ జాగ్వార్. ఇది లయన్, ఇది చీతా, ఇది టైగర్. వీడియో వద్దా? నువ్వు పెద్ద సెలబ్రిటీ, నీకు వీడియో వద్దా? ఈరోజు బడికో ఏం చేసిరమ్మా? ఏం గేమ్స్? క్రికెట్, ఇంకా తర్వాత ఖోఖో, కబడ్డీ, ఇంకా అంతే. ఈరోజు హోంవర్క్ ఇచ్చిర్రు. ఇప్పుడు రాసుకుంటావు మరి? రాసుకోను కానీ స్కూల్కి వెనక రాసుకుంటా. అయ్యో దేవుడా. టీచర్లు రారు, గంట గంట సేపు అయినా కత్తారా? అప్పుడు నేను రాసుకుంటా. మా ఫ్రెండ్స్ కూడా గంట అయిపోయినా కత్తారు. అప్పుడు నేను ఒక్కనే ఉంటా. ఇద్దరు ఒకటే తీరున్నారు మీరు. వార్నింగ్ ఇస్తున్నావేందమ్మా ఎవరికో బస్ లా? నాకు కాదు, మీ దోస్తు వాళ్ళకి ఎవరికో వార్నింగ్ ఇస్తున్నావు కదా. బచ్చగాళ్ళు అందరితో గొడవ పెట్టుకుంటున్నట్టున్నావు కదా స్కూల్లో. అందులో నువ్వే కదా లీడర్? నువ్వు లీడర్ కాదు, ఏది కాదు. మేడిపల్లి విలేజ్, ఇది భీమవరం తొవ్వ. ఇటు సైడే మా పొలం కూడా ఉంటది. తొర్లు, మేకలు. విలేజ్ వాతావరణం అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇదే
చాలా రోజులైంది నేను రాకనే ఒక 4-5 years అవుతుంది అనుకుంటా. సో ఇది కూడా ఒకప్పుడు పొలమే ఉంటుండే, కానీ ఇది కబ్జా అయిపోయింది ల్యాండ్. మేబీ ఈ ఏరియా అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఇది మాది ఉంటుండే, బట్ రీసెంట్లీ దానికి డాక్యుమెంట్స్ లేక తీసుకున్నారు. పాతకాలంలో తెలిసే కదా, ఇక మా తాతయ్య అంత పట్టించుకోలేడు. సో ఇక్కడ ఒక బావి ఉంటుంది, ఇది మాదే, ఇదే మా పొలము. ఇక్కడ స్ట్రైట్ ఇట్లా వెళ్తే భీమారం రోడ్ వస్తుంది అన్నట్టు. రోడ్ పక్కనే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది మేము యూజ్ చేయట్లేదు, ఈ పొలాన్ని కౌలుకి ఇచ్చినాము. మా పొలము మా తాతయ్యతోనే ఎండ్ అయిపోయింది, అక్కడికి దీన్ని చూసుకోవడం అని. మా తాతయ్య కూడా ఎక్కువ రోజులు చేయలేడు, కొన్ని రోజులే చేసిండు మా తాతయ్య కూడా. సో ఉన్నంత కాలం అయితే చేసిండు, బట్ ప్రజెంట్ అయితే దీని సిచ్యువేషన్ ఇట్లుంది. నాకు కూడా ప్రాపర్ చెప్పాలంటే కరెక్ట్ ఐడియా లేదు. అక్కడ ఇంకొక స్థలం ఉంటుండే, అది డాక్యుమెంట్స్ లేక దొరోళ్ళు ఇంకా వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక బావి ఉంటుంది. సో ఇది ఒక బావి. నాకు చిన్నప్పుడు గుర్తుంది ఏంటి అని అంటే, మా తాతయ్య బావిలకు పాము వచ్చింది అని టెన్షన్ పడ్డారు. అది ఈ బావి, ఇందులో నాగుంబాము ఉండే అని అప్పట్లో టెన్షన్ పడ్డారు. అండ్ ఇక్కడ పొలంలో మాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ స్తంభం ఉంది, ఈ స్తంభం అడ్డం ఉంది అన్నట్టు. అందుకే దీన్ని తీసుకోవడానికి వేరే వాళ్ళు కొంచెం వెనుకకు ముందుకు వేస్తున్నారు. బట్ ఇట్లా పొలంలో మధ్య నుంచి స్తంభాలు ఉన్నాయి, ఆ సైడ్ చూపించి. సో ప్రస్తుతం అయితే పొలం అయితే ఎవరమ్మో ఇంట్లో వాడట్లేదు. మా తాతయ్యకు కొంచెం ఫార్మింగ్, మా తాతయ్యకు తెలుసు ఫార్మింగ్ ఎట్లా చేయాలి ఏంది అనేది. అండ్ మా డాడీకి అయితే చేయలేడు, ఎక్కువ పట్టించుకోలేడు. ఇక నాకైతే మొత్తం ఆయనకే తెలియదు. అంటే ఇక్కడ కొనుక్కోవాలన్నా కానీ మొత్తం ఈ వైర్స్ అడ్డం ఉన్నాయి. ఫ్యూచర్లో ఏం కట్టుకోరాకుండా అట్లుంది. ఇక విలేజ్ వాతావరణం చూపెట్టాలన్నట్టు. సో హాయ్ గైస్. సో ఇక్కడ ఇవి చూడండి, ఈ పూరీలు మిషన్లకి వెళ్ళి వస్తున్నాయి అన్నట్టు. పూరీలు చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయి. ఇది ఒక విద్య. ఈ విద్య అనేది ఓన్లీ ఎక్స్పర్ట్స్కే వస్తుంది అన్నట్టు. అంత రౌండ్ ఎట్లా చేస్తున్నావు? కనీసం ముట్టుడు కూడా ముట్టుకోను, మలపని కూడా మలప, అదే తిరుగుతుంది రౌండ్. బజ్జుకుంటుండే సో పూరిని ఇట్లా ఆ పిండిలో ముంచి, గోధుమ పిండి ఆశీర్వాదం. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా చాలా రౌండ్గా వచ్చినాయి. ఇది ఇట్లా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలన్నట్టు. బట్ బయట మాత్రము చపాతీలు అయితే ఈ లెవెల్ చపాతీస్ అయితే ఎక్కడ ఉండదు. మా మమ్మీ చపాతీస్ చేస్తుంది, ఇవి చపాతీస్ చేస్తలేదు ప్రస్తుతము, కానీ ఆ చపాతీస్ అయితే ఇంకెక్కడ దొరికాయి, ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కున్నా దొరికాయి, అట్లా చేస్తుంది. చూడండి ఇది ఎంత రౌండ్ వచ్చింది ఇప్పుడు చేస్తుంది. చూడండి ఎంత రౌండ్ వస్తుందంటే చాలా రౌండ్ వస్తుంది ఇట్లా. ఇప్పుడు నేను కూడా ఒక ట్రై చేసి చూపిస్తా. నేను కూడా ఇప్పుడు ఒక చపాతీ ట్రై చేయబోతున్నా. ఆల్రెడీ హాఫ్ చేసి ఇచ్చింది మమ్మీ, ఆల్రెడీ కొంచెం సగం ఎక్స్టెండ్ అయింది. సో ఇప్పుడు నేను మంచిగా రౌండ్ చేస్తా. ఏం చపాతీ చేయడం చాలా ఈజీ. ఇట్లా 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 అది వాళ్ళు అంటారు మమ్మీ, చూసిరా? అంటే ఈ చపాతీ ఏంటిదంటే ఒక విద్య. ఈ విద్యలో ఏంటిదంటే ఎక్కడ దొడ్డొస్తే అక్కడ సన్నం అనాలి. మరి ఇంత రౌండ్గా వేయడానికి అసలు ఏంటిది స్టెప్స్, ఏమేమి ఫాలో కావాలి? స్టెప్సా ప్రాక్టీసా? అసలు ఎట్లా చేస్తుంది ఇట్లా అట్లా రౌండ్ ఎట్లా చేస్తుంది? అన్ని వైపులా సమానం తిప్పుకోవాలి. పూరి చేసే విధానం, ఫస్ట్ అందులో కొంచెం ఉప్పు వేసి ఆయిల్ పోసి కాగబెట్టాలన్నట్టు. ఆయిల్ని కాగబెట్టాలి, మంట ఫుల్ పెట్టాలి. మొన్న అక్క వాళ్ళ ఇంటికాడ వేసినాం పూరీలు, ఇంతలా ఒక కప్పు. సో పూరీలు అయితే అయిపోయినాయి. ఈ బేసన్లు ఉన్నాయి అన్ని పూరీలు, ఆల్రెడీ కొన్ని తిన్నాము. సో ఇవి మిగతాయి. సో కమింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ ప్లేస్, దిస్ ఇస్ వేర్ ఐ యూస్ టు స్లీప్ ఎర్లియర్. సో ఇక్కడనే వండుకునేటోని. సో మళ్ళీ ఇక్కడికి తిరిగి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇది బల్ల. అవ్వ హాయ్ చెప్పే, హాయ్ అను హాయ్. సబ్స్క్రైబ్ అని అయినగా నానే సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ లైక్ అని లైట్ కాదే లైట్ కాదే లైక్ కామెంట్ షేర్ అది పాడు సరే కానీ నాకు వచ్చిన కొంచెం వచ్చారుగా మిస్టర్ బీస్ట్ లాగా వస్తావు ఎంత ముక్కల పాపాయే పూల మొక్కలను చూసింది మగ్గుతో నీటిని తెచ్చింది పూల మొక్కలకి పోసింది వేసవి కాలం వచ్చింది వేడిని బాగా ఇచ్చింది భుజకైనమ్మ తెచ్చింది ముక్కలు చేసి ఇచ్చింది గుర్తు తెచ్చుకో మరి సరే ఒక బుక్ తెస్తా మీకు గంత పెద్ద బ్యాగా నువ్వు 10th క్లాస్ తప్పదా తప్పు గిన్నె బుక్కులు ఉన్నాయి గిన్నె మొత్తం నువ్వు రోజు దేవుడా భగవంతునికి నాకేమని కారణులు నిద్ర నుంచి చిన్న చీమల చేత చిక్కి సావదే సుమతి అంటే ఏంటిది చీమలు దాన్ని చంపేస్తున్నాయి అన్నట్టు అది కూడా తిరగబోతట్లా అయ్యో దేవుని పాట పాడు ఏంటిదంటే కోన్యే కోన్యే నా जाट पर राजा कोने कोने दुनिया के बादशाह यीशु सिकाना చెయ్యి వావ్ వామ్మో అదేంటిది కాటి నమస్కారం పెట్టు వామ్మో వామ్మో ఇంకా ట్రై చేస్తే నీకు ఫుల్ కిందికి వస్తుంది ఇంకా కొంచెం ఉంది రోజు ప్రాక్టీస్ చేస్తే మొత్తం వస్తుంది అందుకే రోజు ప్రాక్టీస్ చేస్తున్నా ఈరోజు వీడియో అవుతుంది సో మళ్ళీ రేపు కలుస్తా బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్